తండ్రి లేడు, తాతయ్య పట్టించుకోలేదు. తల్లి కసితో పెరిగిన ఈ రాకీ బాయ్ కథ ఏంటో తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీళ్ళతో మొదలై కన్నీళ్ళతో ఆగిపోతాయి. అద్భుతాలు ఉండవు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలా కాదు. అక్కడ కన్నీటి తర్వాత ఓ అద్భుతం జరిగింది. ఆకలితో ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఈ అద్భుతానికి కారణం దల్జిత్ కౌర్, బుమ్రా తల్లి. వేలు పట్టుకొని నడిచే కొడుకు తప్ప ఆమెకి ఎవ్వరూ లేరు. ఒక రాష్ట్రం కాదు, ఒక భాష కాదు, తిన్నావా అని అడిగే వాడు లేడు. అలాంటి సాధారణంగా ఓ స్త్రీ అయితే కూలిపోతుంది. కానీ దల్జిత్ కౌర్ అక్కడితో ఆగలేదు. అవాంతరాలను ధిక్కరించి నిలబడింది. ఆ బిడ్డలోనే తన భవిష్యత్తును చూసింది. కంకణం కట్టుకుని అతన్ని యోధునిగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకుంది. అమ్మ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇద్దరి ప్రాణాలు కాపాడింది. దానికి తోడు క్రికెట్ ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని నిలబెట్టింది. వందల కోట్ల మంది భారత్ క్రికెట్ అభిమానులు ఓటమిని అంగీకరిస్తున్న తరుణంలో బంతిని తీసుకొని మ్యాచ్ను మన వైపు తిప్పాడు. సూపర్ బౌలింగ్తో టీమిండియా ఛాంపియన్గా నిలిచాడు. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అందరూ ఆహ్ బుమ్రా, ఓ బుమ్రా అని కొనియాడుతున్నారు. కానీ అతని చిన్నతనంలో అనాథగా మాదిరి జీవించడాన్ని చాలామందికి తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని కంటతడి పెట్టించే బుమ్రా జీవిత కథ గురించి ఒకసారి తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రాది పంజాబీ కుటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. బుమ్రా తండ్రి జస్వీర్ సింగ్ 6 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. తండ్రి లేని మనవడు, భర్తను కోల్పోయిన బాధతో ఉన్న కోడలిని బుమ్రా తాత సంతోష్ సింగ్ బుమ్రా సహాయం చేయాల్సింది బదులు వారిని వదిలి వేరే ఊరు వెళ్ళిపోయాడు. భర్త మరణం, అత్తమామలు పట్టించుకోకపోవడంతో బుమ్రా తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. అదే ఆమెను ఎదిగేలా చేసింది. ఎలాగైనా కొడుకును గొప్పగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నది. అప్పటికే వస్త్రాపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆమె తన కొడుకు కోసం మరింత కష్టపడింది. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ ఎక్కువ పెంచుకున్న బుమ్రా తల్లి దల్జీర్ కౌర్ బుమ్రాను క్రికెట్ వైపు ప్రోత్సహించింది. ఓ అద్దె ఇంట్లో తల్లితో ఉంటూ బుమ్రా బంతితో ఆడుకుంటుండేవాడు. కింద ఉన్న ఇంటి యజమానులు ఆ శబ్దం వింటుంటే బుమ్రా మాత్రం గోడ కింద బంతితో ఆడుకునేవాడు. అందుకే ఇంత పర్ఫెక్ట్గా యార్కర్లు వేయగలనని బుమ్రా స్వయంగా చెప్పాడు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బుమ్రా క్రికెటర్గా ఎదిగాడు. భర్త సపోర్ట్ లేకపోయినా, అత్తమామలు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి బుమ్రాను గొప్ప బౌలర్గా తీర్చిదిద్దింది. దేశం కోసం ఒక ప్రజాయుద్ధం తయారైందనే చెప్పాలి. తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికంటే బుమ్రా గొప్ప క్రికెటర్గా ఎదిగాడు. దేశం గర్వించదగ్గ ఆటగాడిగా నిలిచాడు. తన సహజ బౌలింగ్తో టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాడు. ఎట్టకేలకు భారత్ క్రికెట్ బుమ్రా అనే ఆయుధం వచ్చింది. కాదు, దల్జిత్ కౌర్ బుమ్రా ఆ ఆయుధాన్ని చెక్కారు. జిజియాబాయ్ శివాజీ పెంచినట్టే కొడుకును పెంచిన దల్జీర్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ రోల్ మోడల్. తల్లి కష్టాలు తెలుసుకుని లక్ష్యం వైపు పరుగులు తీసిన బుమ్రా యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ వీడియోను చూస్తున్న బుమ్రా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. బుమ్రాపై మీ అభిమానాన్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.